అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి సెప్టెంబర్ 20వ తేదీన ఎలా ఉండబోతుంది, వారు చేయవలసిన దేవతారాధన ఎటువంటిది, చేయవలసిన పరిహారాలు ఎటువంటివి అనేవి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే సెప్టెంబర్ 20వ తేదీన శనివారం రోజున కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కనుక కన్యారాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పేదంతా మీకు పూర్తిగా అర్థమవుతుంది. కన్యారాశి వారు చాలా మృదు స్వభావాలు, ఎదుటివారి మనస్తత్వం చాలా పూర్తిగా అర్థం చేసుకునే మనిషి, చాలా మంచి మనస్తత్వం కలవారు. వీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఎటువంటివి, అలాగే వీరి జీవితంలో వచ్చే మార్పులు ఎటువంటివి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేమేం చెప్పాలనుకున్నాం అనేది కూడా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ముందుగా మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ భవిష్యత్తుని దృష్టిలో, ఆలోచనలో సత్యాన్వేషణతో ముందుకు సాగేటువంటి వ్యక్తులు వీరు. కేవలం ప్రస్తుతాన్నే కాకుండా భవిష్యత్తును కూడా అంచనా వేసేటువంటి శక్తి గలవారు ఈ కన్యారాశి వారు. కానీ కొన్ని సందర్భాల్లో మనసులో దాచినటువంటి వాస్తవాలు ఒక్కసారిగా బయటకు పెట్టేస్తారు. ఆ నిజం అందరినీ కూడా కుదిపేస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఆలోచనలు వాళ్ళని మార్చేస్తూ ఉంటాయి. వారు చెప్పినటువంటి ఆలోచనలు ఇతరుల యొక్క ఆలోచనలు కొత్త దిశలు నడిపించేలా ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీకు ఒక రహస్యం అయితే తెలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఆధ్యాత్మికంగా మీరు రేపటి రోజున మరింత ఎక్కువ మక్కువ అనేది పెరగబోతుంది. అలాగే మీకు ఏదైనా కానీ ఒక వాస్తవం అనేది మీరు ఊహించినటువంటిది మీ మనసులో మీకు తెలియనటువంటి ఒక కొత్త ఆలోచన విధాన్ని రేకెత్తించేలా ఉంటుంది. ఇది కొన్నిసార్లు మీకు ఇష్టం లేనటువంటి రూపంలో కూడా వస్తుంది. కానీ దీనివల్ల మీకు నిజమైనటువంటి మార్గం ఏంటనేదే తెలుస్తుంది. అంటే సత్య మార్గం ఏందనేది మీకు కొన్ని సందర్భాల్లో మనల్ని బాధపెట్టవచ్చు, కానీ అది మనకి చివరి వరకు అన్ని విధాలా కూడా మంచి చేస్తుందని నమ్మాలి. అయితే ఈ రాశి వారు బుద్ధి జ్ఞానంలో, ఆలోచనలో చాలా విలువ ఇస్తారు. అందువల్ల వీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇతర రాశుల కంటే కూడా ముందంజలో ఉంటారు. అయితే ఈరోజు మీకు తెలిసినటువంటి ఒక రహస్యం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరూ మీరు నిజాయితీగా ఉండాలని చెప్పి కొంతమంది మీ యొక్క విశ్వాసాన్ని వాడుకుంటూ ఉంటారు. ఆ రహస్యం దాని ద్వారా మీకు తెలుస్తుంది. అంటే మీరు మీ మనసును చాలా మంది వద్ద ఉంచారు. మీ మనసులో ఉన్నటువంటి విషయాలు కొంతమంది బయట పెట్టారు. మీ కళలు కావచ్చు, మీ యొక్క రహస్యాలు కావచ్చు, మీ బలహీనతలు కావచ్చు, వాటిని మీరు కొంతమందితో పంచుకున్నారు. కానీ ఈరోజు జరిగేటటువంటి సంఘటనలు నిజం అనేది మీకు చేరవేసేలా చేస్తుంది. అది ఏంటంటే అందరూ కూడా మీలాగా నిజాయితీగా ఉండరు అనే నిజం మీరు కొంత బాధ కలిగించినా కాడ అది మీకు సత్యం అని భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటిగా గుణపాఠాన్ని అయితే నేర్పిస్తుంది. ఈ యొక్క సత్యం రహస్యం అనేది మీకు ఎలా తెలుస్తుందంటే ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే కనుక మనం పరిశీలిస్తే మీ యొక్క స్నేహితుల్లో ఎవరో ఒకరు మీ గురించి ఏదో ఒకటి చెప్పడం, లేదా ఒక బంధువు మిమ్మల్ని ఉపయోగించుకోవడం ద్వారా, లేదంటే మీ సహోద్యోగి మీ యొక్క ఆలోచనలను దొంగిలించి మరొక సందర్భంలో ఆ యొక్క మీ ఆలోచనలను ఆ సందర్భంలో మీకు అబద్ధం రూపంలో బయటపడవచ్చు. ఇలా ఏ రూపంలో వచ్చినా కానీ ఈరోజు ఆ నిజం అనేది బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావాన్ని చూపించబోతున్నాయి. మొదట మీరు కొంచెం మానసికంగా కలత చెందినా కానీ మీరు నమ్మకం పెట్టి కలిగి ఉండాలి. కానీ ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి ప్రశ్నలు కూడా మీకు చాలానే వస్తూ ఉంటాయి. కానీ ఆ తర్వాత మీ మనసులో మరింత బలంగా తయారవుతుంది. మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే విషయం ఖచ్చితంగా మీరు ఈ సంఘటన ద్వారా తెలుసుకుంటారు. అయితే ఇది మీ యొక్క జీవితానికి ఒక చక్కని గుణపాఠం. మీరు ఇకపై భావోద్వేగాలకు లోబడేటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి మీరు బుద్ధితో, అంటే మీ యొక్క దృష్టితో ఆధారంగా కన్యారాశి వారు ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జరిగే సంఘటనల ద్వారా మీరు అయితే గుర్తించగలుగుతారు. ఇది మీ యొక్క జీవితానికి ఒక చక్కటి గుణపాఠం అయితే అవుతుంది. ఇకపై భావోద్వేగాలకు లోబడేటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి మీరు బుద్ధితో, అంటే మీ యొక్క దృష్టితో ఆధారంగా ముందుకు అయితే వెళ్ళండి. మీ యొక్క ఆలోచనలు, అలాగే ఎవరైతే మీ ఆలోచనలకు అడ్డుపడుతున్నారనే వాళ్ళని కూడా తెలుసుకోవాలి. మీ యొక్క కృషిని గుర్తించినటువంటి వ్యక్తులు కనబడతారు. దీనివల్ల మీకు కొత్త అవగాహన వస్తుంది. మీ యొక్క ప్రతిభను మీరే కాపాడుకోవాలి అనేటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. పనిచేసే ప్రతి చోట మౌనం, వ్యూహం, అనవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయాలు కూడా ఏంటనేవి మీకు అవగాహన అనేది వస్తుంది. నాయకత్వానికి, ఆవిష్కరణకు, శక్తికి బయటికి తీర్చేలా ఉంటుంది మీలో. అలాగే ఈరోజు బయటపడేటువంటి ఆ రహస్యం ఏదైతే ఉందో ఆర్థిక రంగంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు ఇప్పటి వరకు ఎవరిపైన పూర్తిగా కానీ నమ్మకం ఉండకపోవచ్చు.
అది ఎవరు కూడా మిమ్మల్ని గుడ్డిగా నమ్మకూడదనేది ఈ సంఘటన మీకు తెలియజేస్తుంది. ఈ విషయాలు అవగాహన తెప్పించేలాగా ఉంటాయి. అలాగే ఈ యొక్క సత్యం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి బంధాలను ఏంటి అనేది, ఒక నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అనేది, నిజమైనటువంటి భాగస్వామి ఎవరు అనేది ఈరోజు మీ జీవితంలో తెలుసుకునేటువంటి నగ్న సత్యం దీనివల్ల బయటపడిపోతుంది. ఇక అబద్ధపు బంధాలన్నీ తొలగిపోబోతున్నాయి. నిజమైనటువంటి ప్రేమ మాత్రమే మీ దగ్గర నిలబడుతుంది. అలాగే ఈ సత్యం వల్ల మీరు సంబంధాలను కొత్త కళ్ళతో చూస్తారు. అంటే ఇది వరకు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వారు ఎవరు మంచి వ్యక్తులు, ఎవరు చెడు వ్యక్తులు అనేది, ఎవరు మీ మంచి కోరుకునే వ్యక్తులు, ఎవరు అబద్ధ బంధాలు అనేవి, మీకు నిజమైన బంధాలు అనేవి కూడా ఈ విషయంపై పూర్తి అవగాహన అయితే మీకు పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక దృష్టితో కూడా ఆధ్యాత్మికంగా కూడా మీకు చాలా గుణపాఠాలు నేర్పించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రపంచమంతా కూడా మంచిది కాదు, కానీ ప్రతి అనుభవం కూడా మన ఎదుగుదలకు అవసరం అనే నిజమైతే మీరు తెలుసుకుంటారు. మీలో ధ్యానాన్ని, ప్రశాంతతను, అంతర్ముఖతను పెంచుతుంది. ఇక ఈ రాశి వారు సమాజ సేవలో కొత్త ఆలోచనలలో ముందుంటారు. ఈరోజు మీకు తెలిసినటువంటి సత్యం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికంగా మార్గమైన ఒక బలమైన మార్గాన్ని అయితే పునాదిగా మారుతుంది. ఈ విధంగా మీకు తెలిసినటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంపై ఇటువంటి అంశాల్లో చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. భయపడకుండా సత్యం ఎప్పుడు కూడా కష్టమైందని, మనకి విముక్తి కలిగిస్తుందని కష్టాల నుండి అర్థం చేసుకోవాలి. ఆ సత్యాన్ని స్వీకరించండి. జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క మనసు యొక్క కళ్ళలో ఎవరికి తెలియకుండా తేలిగ్గా చెప్పుకోండి. అలాగే గుణపాఠాన్ని నేర్చుకోండి. ఒకసారి మోసపోయినా సరే రెండోసారి అలా జాగ్రత్త పడాలి జరగకుండా. ఇక మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి. అలాగే మీరు బలమైన వారు. అలాగే మీ బుద్ధి రక్షణ అనేది మీ విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి. ఈరోజు తెలిసినటువంటి నగ్న సత్యం ఏదైతే ఉందో మిమ్మల్ని మరింత పరిపక్వత చెందేలాగా వ్యక్తిలాగా మారుస్తుంది. ఇకపై మీరు మాయలో పడవకుండా వాస్తవంలో అయితే జీవిస్తారు. మీ నిర్ణయాలు బలమైనవిగా ఉంటాయి. అలాగే మీరు చాలా దూరంగా ఆలోచించే వ్యక్తిగా మారుతారు. సమాజంలో మీకు కొత్త గౌరవం కూడా లభిస్తుంది. ఈ విధంగా ఈ రాశి వారికి ఈరోజు తెలిసినటువంటి ఆ రహస్యం కఠినంగా అనిపించినప్పటికీ కూడా అది ఒక అవకాశం లాగే మారే అవకాశం అయితే మీకు మరింతగా కనపడుతుంది. దీనివల్ల మీరు ఎటువంటి ఆలోచనల వల్ల కూడా మీరు కృంగిపోవద్దు. ధైర్యంగా అయితే అడుగు ముందుకు వేయాలి. ప్రతి విషయంలో కూడా మీకై మీరు ఆలోచించుకుంటూ ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ సాగిపోతూ ఉండాలి. ఇక మీదటైనా ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ప్రతి ఆలోచన మీదై ఉండాలి. ఇకపై మీరు ఎటువంటి మాయలో పడకుండా వాస్తవంలో జీవిస్తారు. మీ నిర్ణయాలు బలమైనవిగా ఉంటాయి. అలాగే మీరు చాలా మంచి ఆలోచనలతో మీ మనసంతా నిండి ఉంటుంది. సమాజంలో చాలా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ విధంగా ఈరోజు మీకు తెలిసినటువంటి రహస్యం వల్ల మీకు మనసు కొంచెం కఠినం అనిపించినా కూడా దానివల్ల మీకు ఒక అవకాశం, బలమైన మరింత అవకాశం కలిగే అవకాశం అయితే ఉంది. మీరు ఈ సత్యాన్ని కఠినంగా అనిపించినా కూడా దాన్ని అంగీకరించిన వారు మాత్రమే విజేతలు అవుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఈ విధంగా మీ రేపటి రోజున ఈ నగ్న సత్యం ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితానికి కీలకమైనటువంటి మలుపునైతే తెలుపబోతుంది. మిగిలిన అంశాలు మాత్రం మీకు సాధారణంగా కనిపిస్తున్నాయి. అంటే మీకు అటు ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అలాగే వీటన్నింటిలో కూడా మీకైతే చాలా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీకు మీ శక్తి మేర ఏదైనా కానీ దాన ధర్మాలు చేస్తే మరింత పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే రేపటి రోజున మీకు శివారాధన మరింత మేలు చేస్తుంది. కొన్ని సంఘటనలు మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగ జీవితంపై సంబంధాన్ని కలిగి ఉండేలాగా కొన్ని స్నేహాలు మీకు ఎదురుపడవచ్చు. అలాగే రేపటి రోజున మీరు కొత్త వ్యక్తులనైతే కలవబోతున్నారు. వారి ద్వారా ఒక గుణపాఠాన్ని కూడా మీరు నేర్చుకోబోతున్నారు. ఒక సంఘటన కానీ, అనుభవం కానీ మీ యొక్క జీవితంలో శాశ్వతమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఆ గుణపాఠం అనేది చాలా బాగా అవసరం అవుతుంది. అలాగే ఉదాహరణకు ఒక తప్పు చేస్తే దాని ఫలితం మనకు బాధ కలిగిస్తే గనక మనకు భవిష్యత్తులో ఆ తప్పు పునరావృతం కాకుండా నేర్చుకోవడమే గుణపాఠం అంటే. కాబట్టి ఒక వ్యక్తి మనతో అన్యాయంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎవరు నిజమైన వారు, ఎవరు మనకు కపట నాటకాలదారులు అనేది మనం గుర్తించగలిగేటువంటి శక్తి మనకు వస్తుంది. అందుకే ఈరోజు మీరు ఎదుర్కొనేటువంటి గుణపాఠాన్ని కూడా మీ జీవితానికి ఒక మలుపుగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్యా రాశి వారు మరిన్ని మంచి ఫలితాల నుండి అనుకూల ఫలితాలు పొందాలంటే మీరు ఏం చేయాలి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు పేదలకు దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. అంతేకాకుండా శివారాధన చేస్తూ మీరు మేలు పొందాలి. మరి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు, విష్ణు పారాయణాలు చేయడం వల్ల వీరికి ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా మానుకొని సత్ఫలితాలు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు చాలా నమ్మకంతో చేస్తూ ఉండాలి. మీరు శివారాధన చేస్తూ ఉండాలి. శివుడి గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. నవగ్రహ ప్రదర్శనలు కూడా చేస్తూ ఉండాలి. చూశారు కదండి కన్యా రాశి వారికి రేపటి రోజున జరగబోయేది ఎలా ఉంది అనేది. మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.